ప్రైజ్లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న విషయం పాడుకుందామండి. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినడే, శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినడే, నాకై అతి త్వరలో మహిమతో రానయున్నవడే, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. ఇది నా దేవుని వాగ్దానం చూసుకున్నాం అండి. ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనం చూసుకున్నామండి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నేను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుడు ఈ దిన వాగ్దానం అబ్రహాం గారితో చెప్తున్న మాటలు ఇవి. నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాను. ఈ మాటలు, ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్తున్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తానని కూడా చెప్తున్నాడు. మరి మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు, నమ్మకమైన దేవుడు కాబట్టి మరి ఇటు మాటలను బట్టి, ఇటు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేద్దామండి. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉండండి. స్తోత్రములు ప్రభు. ఇటు మాటలు వింటున్న బిడ్డలు, చూస్తున్న బిడ్డల హృదయంలో నీరు గట్టి ఫలింపచేసి నీ రాకడికి మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరిచి ఎత్తబడి గుంపులు ఉండలాగా సహాయం చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.